దర్శకత్వం భవనీయుడు వడకమల్ల రామచంద్ర, సంగీతం గురవి సింధూరి కొండలరావు, నహుషుడు కమ్మాల శ్రీనివాస్, వాయువు బి వెంకట శివ,
శచీదేవి, ఆర్ రమాలక్ష్మి సురభి, ప్రియంవద ఏ వెంగమాంబ సురభి, బృహస్పతి పులి కృష్ణమూర్తి, రంభ వి హారిక సురభి, ఇంద్రుడు ఉల్లాపత్వ లక్ష్మీనారాయణ శర్మ, అగ్ని దొంతగాని వెంకటేశ్వరుడు, వరుణుడు పయ్యావుల శ్రీనివాసరావు, అగస్త్యుడు దుర్గి శ్రీనివాస శర్మ, అత్రి వీరసూరి జానకిరామ శర్మ, గౌతముడు ఆదిమల్ల ఎల్లయ్య, విశ్వామిత్రుడు హెచ్ లక్ష్మయ్య, మంత్రి చింతా రామచంద్ర, విశ్వామిత్రుడు సిహెచ్ లక్ష్మయ్య, భరద్వాజుడు ఎస్ సత్యనారాయణ, కశ్యపుడు ఆర్వి ప్రతాప్, హార్మోనియం సురభి కొండలరావు, తబలా ఈశ్వర స్వరూప్ సురభి, కీబోర్డ్ శ్రీనివాస శర్మ, నిర్వహణ పరిధి రామావతారం పులి కృష్ణమూర్తి, సలహాదారు జ్ఞాన సాయి, నాటకం బ్రహ్మరథం సంస్కృతి కళాకేంద్రం వారు అభినయ హనుమా అవార్డ్స్ తిరుపతికి ఇచ్చే స్కూటీ వీడియో బ్రహ్మరథం, వీడియోగ్రాఫర్ శివప్రసాద్. మార్చలేదు అది పెట్టుకున్నాను నేను అదేం లైట్ ఆఫ్ ఆనప్పుడు ఇది ఆఫ్ చేయమన్నా సమస్త సామంత నృపమండల జయోస్తు విజయోస్తు జయ జయ అసీతాఖండ విభవ గీతాఖండల జయోస్తు జయోస్తు జయ జయ గీతాఖిల విదా విద్విష నహుష జయోస్తు 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 జయోస్తు. రాజ్య విశేషములేవి
ప్రజలకు మాట్లాడుతున్నారు ప్రభువుల దర్శనార్థమై సురలోకము నుండి వాయుదేవుడు ఎదించినాడు. అవస్థము ప్రవేశించింది. ఇది శుభశకరం. జయోస్తు మహారాజా, జయోస్తు. సురలోక బహుళ శుభాకాంక్షలను తెలియజేస్తున్నాను. అమరలోక వాసులైన వాయుదేవులకు స్వాగతం. శుభాశుభాలు. మీ రాకచే మా రాజ్యము ధన్యత చెందినది. దేవలోక వాసులకు కుశలమే కదా. అందరికీ కుశలమే మహారాజా. మీ దేశవాసులకు నాగరి వాసులు అభినందనలు అందిస్తున్నారు. దైవానుగ్రహమును శిరసాపుచ్చుకున్నారు. పూజ్యుల సుధారణ నిమిత్తం అవశ్యమైన బ్రహ్మవంశ సంజాతుడైన పుత్రాసుని సంహరించిన ఇంద్రుడి బ్రహ్మహత్య పాపం ఏంటంటే దానికి గడిచిన ఇంద్రుడు అజ్ఞాతవాసమును కలిగినాడు. స్వర్గంలో
సార్వత్రికలేదు. అంటే మీ హృదయ వైశాల్యం శతాశ్వమేధములను నిర్విఘ్నముగా పరిసమాప్తమనరించుట సాధారణ విషయం కాదు. వీరి అవకాశములు వదులుకుంటా ఉచితముగా నేను భావిస్తున్నాను. విబుధవర్య, క్రతువును అనురించున్నది దేవతానుగ్రహం పొందుతుంది. తద్వారా సృష్టియు సస్యవృద్ధియు కలుగు, సుభిక్షము నెలకొను, సమస్త ప్రజలు సుఖశాంతులను, లోక సమస్త సుఖినో భవంతు అని కదా విశ్వరూప ఆశించడం. నాకు కావలసిన వ్యక్తియే కానీ ఇద్దరు సింహాసనం అధిష్ఠితుల మాత్రము కాదు. కానీ ప్రతి కర్మమును ఫలితం నిర్దేశించబడి దానిని వలదని దోషించుటకు ఏ జీవికి అధికారం లేదు. వీరిని వీరేలా కాదనవలె. వసుంధర దివంగనరి ఎల్లలోకముల్ మేలని సంయుంపా ఇక మేలియో దయు ప్రస్తుతముగా అవును మహారాజా, దేవుడుల ఆహ్వానమును ఆమోదించుట ఇది శుభప్రదం. దీని ద్వారా దేవతతో మన మైత్రి ఇంతకు బలపడగలం. ఆదితేయ, సురాచారులకు మా ఆమోదమును తెలియజేయండి. ధన్యోస్మి మహారాజా, ధన్యోస్మి. మరి నాకు సెలవు సంగేంద్ర. అటులనే మీ తిరుగు ప్రయాణము సుఖకరముగాక. చంద్రవంశరాజులు దేవలోకములకు రాకపోకలు సాగించిరని వినుటయే కాని కనులారా తిలకించు భాగ్యం మాకు ఈనాడు లభించారు. మంత్రివర్య, ప్రభు, ఇంద్ర పదవి స్వీకారమునకు చక్కని ముహూర్తములు నిర్ణయింపుడు. అటువలే ఇకపై పరిపాలనాపరమైన సమస్యలు తలెత్తకుండా యువరాజుల వారితో మీరందరూ సహకరించవాలి. మహారాజా, మీ ఆజ్ఞానుసారమే సర్వము నిర్వహింపబడు. ఈ వ్యక్తి సందేహం ప్రజలెల్ల ధన్యతము మంచిది, శుభమస్తు. भाई साहब एहसान ప్రజాపాలనకు కావలసిన మార్గదర్శకములు పూర్వ పరిపాలకులు చక్కగా రూపొందించి రాజపాటలు వేసినారు. కానీ స్వలోక పట్ల అచ్చటి సమస్యలు ఊహాతీతము, మానవ వేదకు అందకపోవచ్చు. పుణ్యపురుషులు భోగములు
ప్రణాళిక రచనలో బుద్ధి నిమగ్నం కావాలి కదా. కాదని ఎక్కడగలను ప్రభు. ఒక మహత్తర కార్యం ఆచరించుతున్నప్పుడు ధీమంతులు శతవిధముల ఆలోచింపవలని నియతి కోవిదులు పేర్కొన్నారు కదా. చక్కగా వచించింది. కరణేశు మంత్రి అని కదా మహర్షుల రచన. సమయంకి వచ్చింది. నా సురలోకాధిపత్యం విషయము ఇంతకు ముందే నీకు అనుమతించింది. ఆ ప్రయత్నముల గురించి నీ అభిప్రాయం ఏంటి? తమని ప్రయాణ సన్నాహములేదు లోక విషమంతైనను కల్పించుకుంది. చక్కగా విమర్శించి తగిన విషయం కైకొచ్చున్నారు. ప్రియా, నీ మదిలోని సందేహం ఎదుర్కొటకు అభ్యంతరం ఏమాత్రం లేదు. నిరభ్యంతరముగా చెప్పవచ్చు. సురలోకము భోగభూమి కదా. అక్కడ ధర్మపాలన అంత సుఖం కాకపోవచ్చునని సంశయించుకున్నాను. ప్రియా, నీ మాట సత్యదూరము కాదు. ధర్మాధర్మ నిర్ణయములకు ఆచరణకును భూలోకం అన్ని విధములా తగిన స్థానం. సురలోకమున ఇంత సూక్ష్మ విచారణ ఆవశ్యకత లేదేమో. కాదు ప్రభు. ప్రలోభములకు లొంగిపోయిన ఎందరో దేవతలు మహర్షుల చేత మొట్టికాయల తిన్న సందర్భములు తమ నిగండి కాదు కదా. ప్రియా, అటువంటి చిన్న సన్న సంఘటనలు ఏ లోకమందేను సహజమే కదా. మన ధర్మాచరణమే రక్షా కవచమై మనం నిజమే స్వామి. అందినదానితో మదికి హాయని వించిన బాధలేను. తాళందలరాని సౌఖ్యము అనంత విషాదపు కారణాలను. సుందర కావచ్చుంది. కానీ న్యాయాన్యాయ విచారణకు ఏ లోకమైన లేదు. ఎందైనను దక్షులకు అసాధ్యమైనది. సాధ్యాసాధనల గురించి నేను భయపడుతున్నాను. మరి ప్రతికూల పరిస్థితులు ఎప్పుడు మనకు చెప్పరావు కదా. వాటిని ప్రతిఘటించు తగిన అవకాశం లభించగలను కదా. ప్రియా, అవకాశములు ఎప్పుడు సిద్ధములై ఉండవు. వారిని మనమే సాధించుకోవాల్సి ఉంటుంది. నేనన్నది అదే స్వామి. సమస్యలకు స్వాగతం పలికి పరిష్కారములకై ప్రాకులాడు వారు వెలువడు ఎత్తము నీవు నా సగం దేహం మాత్రమే కాదు, ఇకపై జరగబోకు సమస్త విధి నిషేధములందు నీవు నాలో సగమై వ్యవహరింపగలిగే. మరి తగిన సూచనలు సర్వదా నేను ఆహ్వానించుతూనే ఉన్నాను. అంతకండి సహధర్మచారిగా నేను ఆశించుకుని స్వామి. మీరు భూలోకంలో సంపాదించిన ధార్మిక పరిపాలన ఖ్యాతికి భంగము కలగకూడదనే నా అభిలాష. అన్నటికీ జరగదు ప్రియా. శుభమస్తు.
అమ్మా సురాచార్యులు తమ దర్శనార్థము విచ్చేయుచున్నారు. శీఘ్రమే పతి దర్శన ప్రాప్తి. కార్యాదేవి కంటే కరుణైనది గురువర్య. పతి దర్శనం కలుగున ఆశ కూడా అడుగుచున్నది. నిరాశ చెందవద్దు. వేగోపు ముందు చీకటి సహజం. జగజ్జనని మీ కోరిక తప్పక నిజం. దేవేంద్రుని ఉనికిని కనుగొన సమర్థులను నియమించరా. అన్వేషించుడు సుశక్తులు పంపుటే బ్రహ్మహత్యావాదకుడు శత్రువులు విముక్తుడు అవుతాడు. అశ్వమేధాది ప్రతిమూల నింప ఉడిగడము కూడా కార్యము. ఇంకా ఎన్నాళ్ళు ఎదురు చూపులు గురువర్య. అమరులందరూ తమ నేతకై పడిగాపులు గాయించినారు.
కాలము ఎవరికి చుట్టము కాదు. కాలము కర్మము రెండు కలిసి పనిచేయ అధర్మము చింతను చేరబోలను దానికి స్వార్థ చింతయ ప్రధానము కాలము కర్మములై మానిని భోగము మానవ ఏర్పాటు జరుగుతుంది. చంద్రవంశ ప్రభువులు నహుష చక్రవర్తి ఆపద్ధర్ముగా ఇంద్రపల్లిని స్వీకరించడానికి దూతను పంపినారు. వారి స్వర్గాది పంచములు సమర్థవంతముగా అతడు 100 వర్షమేయాలని నచ్చిన అతడు చేయు పుణ్యకార్యములకు దాన ధర్మములకు అవధి కనుక ఇంద్రపత్రికి అతడు ఎంతయో సమర్థం. ఇంద్రుడికి కష్టకాలం ఎంతో కాలం ఉండదు. నీ భక్తులు త్వరలో చూడండి. నిరాశ దైవంపై విశ్వాసం ఉంచి భవితవ్యముకే ఎదుగుతూ స్వస్తి తన కర్కశ బాహుబంధములలో నలిపివేయగలిగినది నీయే కదా. నేనేమి అపరాధమరచినది? సర్వదక్షుడనే కదా నా నిద్రపీఠం అభిషేకించినది. నా పూర్వకృత సుకృత సంఘములు నా మనమున కదలాడుతూ నన్ను ఇంకనూ కృంగదీసినే ఉన్నవేమి. కర్మ
దుష్ట రాక్షస సంహారం అనొచ్చుట నా విధియే కదా. పుత్రాసురుడు దానవ మాత్రుడే కదా, అతడు నన్ను పరిమాత్రుడికే జనించినాడు కదా. సుజన హింసయే అతన్ని నిత్యకృత్యం కదా. అట్టి వారిని పరిమార్చుట పాపం ఎట్లకు? దుష్ట రాక్షస సంహారం వచ్చి భూభారం తక్కువ చేయట పుణ్యకార్యం కాక పాపకృత్యం ఎట్లకు? అవునులే, దుష్టులను వధించుట పాపమనుట నా ఒక్కడికే అన్వయించున్నాయి. సర్వసురాధిపతిని ఉండి కూడా బ్రహ్మహత్యా పాతకులు భయపడి నికృష్టమైన ఈ అజ్ఞానములకు తలవంచింది కదా. నా అన్నవారెవరు లేకుండా ఈ చెరసాల యందు చిక్కి కృంగి కృషించమని బ్రహ్మ నా ముందుకు ప్రాస కావాలి. నా అన్నవారున్నప్పుడు నా శచీదేవి నా మనముల కదలాడుతున్నదేమి, నా మనముల శచి, నేను చేసిన ఈ పాపములకు నీకెంతటి ఆపద సంభవించింది శచీదేవి? అఖండ మేధా సంపన్నుడు సురగురువైన బృహస్పతి నీకు అండగా నీ పాతివ్రత్య తపత్పరమే నీకు రక్షగా నిలిచి నీ బాధ బాధోగిని సృష్టింపజేయవు. సురగణముడు ముని జనులు నీకు అండగా నిలిచి నిన్ను రక్షింతుగా. ధర్మస్య జయోతు, ధర్మస్య జయోతు, ధర్మస్య జయోతు.
ఓకే కంపెనీ రైట్ చాలు Thank you.
సమకూర్చి సాధకమున బ్రహ్మంతు సంకూర్చునై గీవామోము గింపను ఏను దివపక్షీలత్వతులు నించ సౌభవము యశము ఎల్లగో కాలలో వ్యాపరూప గాంగచ్చలు మీ సూచనలు ఆమోదయోగ్యమే. ప్రస్తుతం అమరలోక నివాసులకు ఏ అసౌకర్యములు లేవు కదా. అసౌకర్యముల గాలి కనిపించలేదు మహేంద్ర. సద్దులు సుఖసాగరములా ఓలలాడుతున్నారు. అంతములే సౌఖ్యకరము. అట్టునే ఉన్నది దివ్యయానములు. దిక్పాలకులారా, సమర్థవంతమైన మీ పరిపాలనకు అది నిదర్శనం. చాలా సంతోషం. మరి భూలోకవాసుల మనోరథములను నెరవేర్చుటలో మనమేమీ వెనుకబడలేదు కదా. లేదు మహేంద్ర, యజ్ఞయాగాదులు నిర్వహించడం ద్వారా నరులు సురలను సంతృప్తులు నిర్వహించుకున్నారు. వారు పూర్ణకాములు అవుతూనే ఉన్నారు. భూలోకమున దేవతలన్న ఒక అపప్రథకాలు, సురలు మిగుల స్వార్థపరులు, పరుల మంచితనమును ఓర్వజాలరు. ఇంద్రపీఠము నాశించి భ్రమసి శతక్రతువుల నుంచి చక్రపీఠం అధిరోహించిన మీరే ఆ అభిప్రాయం సరికాదన్నట్టుకు ప్రబల నిదర్శనం. కావచ్చు, కానీ తపోభంగమనంత రంభాది అప్సరసలను పంపుటయు యాగాశ్వములు అపహరించి యజ్ఞములు ఉపసంహారము చేయుటను మొదలైనవి నరుల నిందారోపణలను నిజంగా నిరూపించుతున్నవి. కొన్ని తప్పనిసరి పరిస్థితుల్లో ఇంద్రుడు ప్రణరించినంత మాత్రాన ఆదరు స్వార్థపరుడనుట ఎట్టు వస్తుంది. తప్పనిసరి పరిస్థితులా? ఏమిటా తప్పనిసరి పరిస్థితి? తపము మనరించినది రాక్షసులైనా హాని శంకించి తపోభంగం మనరింపవచ్చు. లోకక్షేమం ఆశించి సాత్వికులు యజ్ఞములు చేయ విఘ్నములొట్టుట విద్య తల్పించుకున్నా నరులు సురవరులను స్వార్థపరులుగా భావించడంలో తప్పే ఉన్నది. మహేంద్ర, యాగములు చేయ ఇంద్రుడు విఘ్నము కలిగించడం అందరికీ తెలిసింది. కానీ అది సురల స్వార్థమని ఏల భావించాలి. మనసు ఘనము సృజించి అతి మానవులను
నీ పరిపాలనా పరమ్యం యజ్ఞ దీక్ష దక్షతయు నిన్ను సురేంద్ర పెట్టి అర్హుని కావాలని మరి సకల శుభోభవములను అనుభవించుతూ దేవతలను నీ వెంటనండి సురద్రుమములో కాదంబిని ఛాయలో
రీచన విశ్రమించి ఆమెను గమనించి తదుపరి చేసి శీతల పవనములందు ఆది దంపతుల అర్చన పూర్తియేదట. పాపాపహారుడైన గంగమ్మ తల్లిని తాపాపహారుని కూడా కమ్మని ప్రార్థించుతున్నాను. నిజమే, సురలనే కాకుండా మునివరులను నరులను కూడా పునీతులను నప్ప ఉద్యుక్తురాలైన గంగా
స్వర్గలోక భోగ పరంపరలకి ఉన్నది, ఎప్పుడైనా అనుభవించుకోవచ్చు. కానీ శచీదేవి ఫలితం నిశ్చయముగా చెప్పజాలని ఫలితం ఫలమును ఆశించి తొందరపాటు విత్తనం నాటిన వెంటనే ఫలములు కూడా లభించడం కాలం వరకు ప్రత్యక్షింపవలదా? కాలం ఆ కాలం కరుణించిన నాటికి ఈ పూర్వ పుణ్య ఫలమంతయు తరిగిపోయి ఇప్పుడు నీ కరుణ ముందు కదలాడుతున్న భోగములనియు నీకు దూరం కావచ్చు. మాట్లాడుతా న్యాయముగా నీవెప్పుడో ఆచరించిన యాగఫలం ఇప్పుడు నీ ముందు అనుభవం వచ్చింది కదా. అట్లే దైవం అనుగ్రహించిన నాకు భద్రదీయక బాధను అనుకున్నా. దైవం అనుకూలించునని ఎదురు చూచుచుండుట బుద్ధిహీనుల పని. ప్రస్తుతం మంది వచ్చిన సుఖములను అనుభవించి కాలము కొరకు ఎదురు చూడవచ్చు కదా. ఈయన ఆలోచనలు రోగ తప్పుచున్నట్టు అనిపిస్తున్నది. దేవేంద్ర, ధర్మనిష్ట దర్శనమైన నీ నోట ఈ మాటలు వెలువడతాయి. దీనినే శ్రీరామ్ మోకాలంటూ నేర్పిన శచీదేవి సురపీఠమును అధిరోహించి మహారాజ్ఞిగా గౌరవం పొందవలసిన నీవు వ్రత దీక్షలతో కృంగి కృషించుట తగిన పని. ఇంద్రసింహాసనం నీకై నేను ఇక్కడి నుండి శీఘ్రముగా నిష్క్రమించడం వచ్చింది. సురేంద్ర, ఏదో చర్చించుతున్నట్టున్నది. నేను మీకేమి భగవంతుడు చెప్పలేదు కదా. లేదాచార్య, సకాలంగా చేసిన స్వాగత ప్రణామం. శుభం. ఆచార్య, అభివందనం. స్వస్తి భవతు. సురేంద్ర, సురణకేమైనా కొత్త సమస్యలు తలెత్తుతుంటాయి. లేదాచార్య, శచీదేవి విషయంలో నా అభిప్రాయం నిరూపించి అప్రయత్నముగా లభించిన సుఖమును విసర్జించి ఎప్పటికైనా పలువురిని కూడా చెప్పజాలని మనము ఆశించుట విద్యత కాదు కదా. దేవరా, ఇవి కనిష్ఠ పలకగలిగిన మాటలు. విధి మనకు నిర్ణయించిన ప్రకారం మనం ఆచరించడే మనకు. నా అభిప్రాయంలో అదే గురువర్య. సిద్ధాంతంలోనే ఒకరు ప్రసాదితులని ఎదురు చూసుకునేందుకు అంతిమ మరియు మన కర్మబోధం లేదు. దైవం అనుకూలించినప్పుడే కదా అది మనది. దేవగణముల సామ్రాజ్ఞి అయిన శచీదేవి ఈ విధముగా వ్రతములు ఆచరించుచు కాలహరణ నడుచుట సమంజసమని మిత్రుడలేదు. దుఃఖ భావన పొందుతున్న శచీదేవి సునరును పాలించబెట్టు. అవును, కర్మ ఎంత బలీయం. కాలచక్రం త్రిదివస్పతి కాలచక్రము కర్మవశము చిరాచర వస్తువులు తినేది వారికి. సృష్టి స్థితుల ఏకాగ్రత కూడా దీనికి బతులే. ఇక సామాన్యుల సంగతి ఎంచలేదు. సరస సుందర కాసార హృదయమును అలంకరింపవలసిన కఠిన కర్కశ కాంతాల సీమలు వసింపవలసి వస్తున్న అసహజము కదా. కారణాంతరం దంపతులు ఎడబాటు కలిగినప్పుడు పునఃసమాగమ పర్యంతం వారి హృదోపవాసాల దీక్షలు గ్రహించుట సంప్రదాయం. ప్రతివేశుని ప్రియురాలు పౌర్ణమికి ఇంతటి దుస్థితి ఎంత మాత్రం కలదాచార్య. తన సామ్రాజ్య గౌరవమును కాపాడుకోవడం కంటే వ్రత దీక్షను సాధించుటే ముఖ్యమంత్రి. దేవరా, నీ మనోగతం మీద నాకు అవగాహన ఉంటుంది. స్పష్టంగా తెలియవచ్చు. మన్నిపుడు గురువర్య, నా మదిలోని భావములను మీకు యథాతథముగా ఎరిగించాను. ఆ గంగానదిలో శచీదేవి జలపము రాడుచుండా ఆ గంగా
వేదాన్ని లేనిది శతయాన్ని పరస్త్రీ వ్యామోహం నీకు తగునా? ఆచార్య, కలత చెందిన మదేవ మాలానమున కట్టుబడని రీతి చిత్తము నా వశమునకు రాకుండా శచీదేవి నా అర్థాసనం అలంకరించి నన్ను అలంకరించబడని నా హృదయం ఆశించుతున్నది. ఇంద్ర, నీ కోరికను అదుపులో ఉంచుకునే శాశ్వతానందం కుమార్తె సుఖము శుభదాయకము. ఆచార్య, ఇంద్రసింహాసనం అధిష్ఠించిన వారిని ఇంద్రాడి సహచారునిగా అలరించుటలో పెద్ద ఏమున్నది? కోరరాని విషయం ఇందేమైంది కలదా? నన్ను ఇంద్రుడిగా భావించినప్పుడు శచీదేవి నా నామాంకమే ఉండదా కదా? నీ ప్రశ్న తక్కమలకు పని వచ్చునేమో కానీ ధర్మ సూక్ష్మం ముందు నిలవదా? నీవు స్వయముగా శచీదేవి భవనముకు దని మా సాదర ఆహ్వానము అందజేయి. చక్ర సింహాసనార్థ భాగము చిన్నపోయిందని విన్నవించి ఆ లోపమును ఊరిపోమను. ఆమె కొరకు మా హృదయ ద్వారములు సర్వదా తెరచి ఉండునని నివేదింపు. వెళ్ళమో
అభిలషిస్తున్నారు. వెంటనే ప్రవేశపెట్టు. నీకు సాధారణంగా ఆహ్వానిస్తున్నాను. ఇంకెందుకమ్మాయి స్వాగతం వచ్చిన ఈ అసమయ విచారమేలా? నీ విషాదకు కారణము ఏమని చెప్పను? సమస్త సృష్టినే నిరాటంకముగా మన్నింపజేయగల నా శక్తి నన్నే ఎదిరించి నా గుండెను మన్నింపదు. నీ మాటలోని భావము నాకు అర్థమవుతలేదు. వ్యర్థజీవి అయిన నా మాటలకు అర్థమేమున్నది తల్లి? అగ్ని పాపిస్తే వాళ్ళని లోకాలన్నీ దుమ్మెత్తిపోవు కాలము సమీపించింది. దేవతలకు ఆహారం అందించు పని ముగిసి సొరగలను శోకదేవత పాలరించు కార్యము మాత్రము మిగిలినది తల్లి. కార్యము కాదు తల్లి, అకార్యము. ఇంద్రాని, నీకు సంభవింపనున్న కష్టకాలము నేనేమని వర్ణింపను తల్లి. ఉడుకులెత్తిన మరణము అన్ని సమస్యలకు పరిష్కారం చూపగలదు. నీ బాధ్యత నీవు నివర్తించు. విధి చర్యలను అడ్డగించవారు నా నుదుటి రాతను మార్చవారు ఉన్నారు తల్లి, ఉన్నారు. దిగులు చెందడం త్వరలోనే నీ నుదుటి రాత మారగలదు తల్లి. మన కర్మ విధి రాతలు కూడా నీ ఇంతకాలం ఆచరించిన నీ మూకును సత్ఫలితం ఇవ్వకూడదు. దూరాలోచన లేని వారికి కలుగునవి దురాలోచనలే తల్లి. దుర్మార్గులకు అధికారం కూడా తోడైన వాడి దుశ్చర్యలకు హద్దులుండదా? సమయం ఇంటి చెడుపని తలపెట్టురా అని ఆలోచించుడికే నాకు భయమగుతుంది. నీవు అవలం కాదమ్మా, నీ బాధలతో పాటు ఆ నౌషుడు కూడా అంచకాలం ఆసన్నమే. నీ కించుక తాయి
త్వరలో నీకు శుభం.
అభయాధినేత్రి ప్రియంవదాదేవికి స్వాగతం, సుస్వాగతం. స్వామి, సురలోకమున కేంద్రీయులు తమరు అనతి కాలంలోని మీ పాలనా సామర్థ్యమును ప్రదర్శించి అందరి ప్రశంసలు అందుకొచ్చున్నారు. నా అభినందనలు కూడా అందుకోండి. చాలా చాలా సంతోషం ప్రియ. అందరి అభినందనల కంటే నీ ప్రశంసనే నాకు అత్యంత ప్రీతి పాత్రములు. ఇంతకు ముందు వినిపించండి కొత్త గుసగుసలు నాకలోక నివాసులలో చోటు చేసుకుంటున్నారు. వాళ్ళు వినుకున్నారు. ఏమిటా గుసగుసలు? నా పరిపాలనలో ఇటువంటి విషయములకు సుమంతుని అవకాశం లేదే. తమరు శచీదేవి మందిరం బ్రహ్మరథ మధురహించి వెళ్ళటకు నిశ్చయించినారట. అంటూ అధర్మమే ఉన్నది ప్రియ. దేవతల కొనరించు ఉపచారములలో ఆందోళికారోహణము ప్రముఖ పాత్ర వహించలే కదా. మరి నేను దేవతలకు అధినాథులను కదా. నా కొనరించు వాహకత్వ సేవ ఇంద్రులకు ఆమోదయోగ్యమే కదా. మీ సమర్థన నాకు ఉచితమని అనిపించట్లేదు. బ్రహ్మర్షులు సర్వులకు వందనీయులు. వారి తపస్సుకు సకల లోక రక్షా కవచం. వారికి రథవాహకత్వం అప్పగించుట శ్రేష్టము కాదు. పరిపాలనా దక్షులైన అధిపతులకు కూడా ధర్మాధర్మములు యుక్తాయుక్తములు వర్తించరు కదా. ధర్మమందరికీ శిరోధారమని అంగీకరించినచో బ్రహ్మర్షులకి పని అప్పగింపుగా న్యాయములకు ఎందుకు అభ్యంతరమేమున్నది దేవి? స్వర్గలోకాది పుణ్యములను ఆశించి మహర్షులు యజ్ఞయాగాది క్రతువులాచరించరు. ఆ ఆవిర్భావములను మేము గ్రహించి వారికి ఉత్తమలోకమును కలగజేయుచున్నాము. ఇందు బ్రహ్మరథారోహణమున అధర్మమేమున్నది దేవి? చక్ర సింహాసనం అంగీకరించిన తర్వాత మీ ఆరాధనా విధానమున మార్పు ప్రస్ఫుటముగా కనిపించింది. అది సముదాయము కాదని నాకు అనిపించుచున్నది. ఎట్టి వారికైనా ఇతరుల ద్రవ్యము పరుల సతిని పుణ్యకాలను మార్చెనుగా కరుగు కీలు తెలుప అలవియగునే. ప్రియా 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 నీవు అమాయకురాలు. లోకజ్ఞాన విరుద్ధంగా మాట్లాడుతున్నావు. ప్రియా భావి మనసులు చూడలోకవాసికే. దివ్యదు పూర్వమే ధర్మాలు వెలవలయు. మోహభూమియే
Lights on. ఈ సృష్టిలో సర్వ సౌభావంతో సంపూర్ణంగా వీక్షించినది కాలం ఒకటి. దానికి ఉచ్చరించే వేదములు ఎంత మాత్రము ఉన్నాయి. కాలముకు లొంగని వారికి ముల్లోకములో ఎవ్వరూ లేనరుట. ఎక్కువ అమ్మా, మీ దర్శనమునకై ప్రియంవదాదేవి గారు ఇచ్చేసినారు. మీ ఆగమనకు కారణము శుభాగమన సూచకులు మాత్రం చెప్పగలరు. ఇంకెక్కడి శుభం ప్రియపదాలు నా పది జాడయే తెలియరాకు. ఇదేనా ప్రత్యేక శుభవార్తము మీకు ఎప్పుడు చూడలేదు. మేఘములు ఆక్రమించినంత మాత్రం ప్రభాతములు ఎవరాగలరు. మహేంద్ర పునరాగమనం అంతే నిజం. ఇది నవ్వు ఇవి నీ మాట లేదా? నేను నమ్మలేకున్నాను. ప్రస్తుతం ఇంద్ర పదవి నీ పతి అధీనంలో ఉన్నది. నా పతి అజ్ఞాతంలో ఉన్నాడు. ఇట్టి ఏడ నా మరి అసలు మోసమెత్తులని విశ్వసించుటేది. నిరాశ వించుల మునిగి కృంగిపో.
అంశం వల్ల భూలోక పరిస్థితి మరల దిగజారుతున్నది.
పదములలో లేని వాడి పలుకులలో తాండవించుచున్నదే. కంస చారుని వాచనముని మతి ప్రశ్న వచ్చుతున్నది. చారుని వాచనము ఈ పల్లకి మోయి పోయడం కాదు. చారుని వాచారత్వం పోయిన మాత్రం మనుషులు కారా? పోయిన పదములతో చక్కెరలు ఉన్నాయా? ఈ వాచారత్వం సాధించి నడకలో వేగం పెంచుకో. కంస తొందరపాటు ఎవరికైనా మేరకూడదు. ఆగ్రహము మీ వంటి వారికి తగదు. మహర్షులు తపోబలం కలవారే, కానీ పల్లకి పోయినంత శారీరక బలము నేర్పును వారికి ఎట్లుండును? ఓహో అగస్త మహర్షి, నీ నీతి వాక్యములను ఆవరబెట్టి వాసనతో పడమని చూపము. సర్వ సర్వ మహర్షులచే పల్లకి పోయిందంత విఘ్నమా? ఉచ్చనీచములను తీర్చాలని నీవు శక్రపిలవని ద్రోహింపరహుడవు కావు. మహత్వంతటి దుస్సాహసము ఎత్తిన నిన్నిదే శపించుతున్నాను. కామోద్ధతికి తాళజాలక నేను పాదాహతలు అవమానించుతుంది దేవా, పాదాహతలు క్షమించి, నా తప్పులు క్షమించి నాకు శాపమును సంహరించుకోలేవా. పరమ దుష్కృతమే కాక పూర్వ పుణ్యమును కూడా హరించు. నీ ఇంద్రబలమిచ్చుడికి కారణం ఇదే. ఇక నా శాపమునకు తిరుగులేదు. నీవు సత్యం పట్టుండవై భూలోకమున అజగరమవై శాప ఫలములు అనుభవించు. మహర్షి, మరి నా శాపములకు విముక్తి లేదా? కొన్ని వేల సంవత్సరముల తర్వాత నీ వంశజుడైన ధర్మరాజు నీ అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చినప్పుడు నీకు శాప విముక్తి కలుగుతుంది.